నమస్కారం. ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో సాధ్యపడటం లేదు. ఎన్నో రకాల ఒత్తిళ్లు, మరెన్నో సమస్యలు ప్రతి ఒక్కరిని చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా కూడబలుక్కొని అందరూ ఆనందంగా ఉండాలి అని అంటే ధ్యానం చేయటం తప్పనిసరి అని ఒక తీర్మానానికి వచ్చారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ధ్యానం నిత్య జీవితంలో ఏ రకమైన పాత్రని పోషిస్తుంది, ధ్యానం చేయటం ఎంతవరకు అవసరం, ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు మనతో పాటు ఉన్నారు. వారు నిత్యం ధ్యానం చేయటమే కాకుండా మరెంతో మందికి కూడా ధ్యానం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో అంశాల పట్ల కూడా ఎంతోమందికి చైతన్యాన్ని కలిగిస్తూ దేశ విదేశాలలో కూడా పర్యటనలు చేస్తున్నారు. దాదాపుగా 144 దేశాలలో ప్రతినిత్యం కూడా వారు పర్యటిస్తూ సంచరిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వారి జ్ఞానాన్ని నలుగురికి అందిస్తూ మరెంతో మంది కూడా ఆదర్శంగా నిలిచారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మేడం. సార్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారితో ఈరోజు కార్యక్రమం చేయటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అసలు ధ్యానానికి ఉన్న ప్రాధాన్యత మీ మాటల్లో, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంతో పాటుగా శ్రీలంక, మెక్సికోతో పాటుగా ఎన్నో దేశాలు కూడా ధ్యానం చెయ్యాలి అంటూ కూడా ఒక రోజును కేటాయించి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీ మాటల్లో ఆ రోజు గురించి విశిష్టత. ఇది ఒక గొప్ప నిర్ణయం. ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి ఒకానొక గొప్ప నిర్ణయం. ప్రపంచ దేశాలన్నీ కూడా డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం అనేది ఒక గ్రేటెస్ట్ డెసిషన్ అది. ఎందుకంటే మనిషి భూమండలం మీద మీరు చెప్పినట్టుగా ఎంతో ఒత్తిడితోనూ, అనిశ్చితత, యుద్ధ వాతావరణం, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము, ఎప్పుడు కూడా ఒక అలజడి, ఇలాంటి ఎన్నో దుర్భరమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ, ఎంతో సైంటిఫిక్గా ప్రోగ్రెస్ అయినప్పటికీ అంతరంలో మాత్రం ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి రెస్ట్లెస్ ఫీలింగ్స్తో, ఎప్పుడు పరుగులాడుతూ, ఒక ప్రశాంతతను కోల్పోయి, అలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో ఈ యొక్క డెసిషన్ అనేది చాలా గొప్ప డెసిషన్. అది మన భారతదేశం ఎప్పటి నుంచో దీని గురించి కలలు కంటూ ఉంది. భారతదేశం అంతా కూడా, భారతదేశం ఎప్పుడు కూడా విశ్వానికి గురువు. ధ్యానం అంటేనే భారతదేశం అనే విధంగా భారతదేశంలో ఉన్న ఋషులు, యోగులు, ఎంతోమంది గురువులు, మహాగురువులు, వారు ఎప్పుడు కూడా మన ప్రాచీన భారతదేశం నుంచి పురాణ గాథల్లోనూ, మన ఇతిహాసాల్లోనూ, మరి శ్రీకృష్ణ పరమాత్మ అయితే భగవద్గీతలోనూ ఎప్పుడు కూడా ధ్యానం గురించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంత సిగ్నిఫికెన్స్ అంటే, ఎంత ప్రాముఖ్యత ఉందంటే ధ్యానానికి, ధ్యానం చేయకపోతే మనం మన డిజాస్టర్ని, మన యొక్క ఆల్మోస్ట్ ఎండ్ పాయింట్ని మనమే దగ్గరికి, ఆ ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నట్టు లెక్క. ఎందుకంటే మన ముందర ఒక పెద్ద గొయ్యి ఉంది. మనము అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మన నుంచి మనం చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం.
ఎంతో ఒత్తిడి, 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 ఎప్పుడు కూడా పరుగులాట, ఒత్తిడి, ప్రశాంతత కోల్పోయి అలాంటి వాతావరణంలో ఇది చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక్క ధ్యానం ఒక మనిషికి అందిందా, ఆ మనిషి ఒక గొప్ప ప్రశాంత స్థితికి వెళ్ళగలుగుతాడు. అదే కాదు, ఎన్నో లెవెల్స్లో ఎన్నో గొప్ప గొప్ప తనలో అంతరంలో మార్పుల్ని తను తీసుకురాగలుగుతాడు. ఎందుకంటే మనకి తెలిసినట్టుగా అందరికీ కూడా ఈ ఒత్తిడి ద్వారా, మానసిక ఒత్తిడిల ద్వారానే వారు ఎన్నో అనారోగ్య సమస్యలకి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి ద్వారానే మానసిక ఒత్తిళ్ళు, మళ్ళా ఇక్కడుండే ఏవైతే ఈ భూముల మీద జరుగుతున్నటువంటి ఎన్నో సంఘటనలు, పరిస్థితులు వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. ఇలాంటి పరిస్థితుల్లో మరి భావోద్వేగాలకు లోనయ్యి మనం వైలెంట్గా కూడా అయిపోతున్నారు. చాలా వైలెన్స్, అంటే చాలా హింసాకాండ పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచమంతా ఒక దగ్గరికి రావాలి అంటే, అన్ని దేశాలు ఒక మైత్రీ భావంతో ఉండాలి అంటే, ఈ ప్రపంచమంతా ఒకటి కావాలంటే ఒక్క ధ్యానం ఒకటే అన్ని దేశాలని ఒకటి చేస్తుంది. మనుషులు వేరై ఉండొచ్చు, దేశాలు వేరే ఉండొచ్చు, సరిహద్దులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ధ్యానం అందరినీ ఒక్క దగ్గరే కలుపుతుంది. ఎందుకంటే ధ్యానం అనేది యూనివర్సల్ అని మనం చెప్పుకోవచ్చు. దానివలన ఇంతకుముందు చెప్పినటువంటి మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి ధ్యానము, భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్ప జ్ఞానం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంతో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు వారు కనుగొన్నటువంటి ఆ సత్యాలు కూడా మనకి చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే, ధ్యానం చేయకపోతే ఇంకా మన సూయిసైడ్ మన ముందు ఉంది, మన ముందర ఒక గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో పడిపోతాం, ఇంకా దేర్ నో పాయింట్, ఇంకా మనం అలా వెళ్ళిపోకూడదు. మనం ఖచ్చితంగా మనం ఒక ఎరుకని సంపాదించుకోవాలి, మన జీవితాన్ని మనం చక్కగా అవగాహన చేసుకోవాలి, ఒక మానసికమైనటువంటి ప్రశాంతతని మనం పొందాలి, మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అవే కాదు, మన గురించి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక్క ధ్యానం ద్వారానే పాసిబుల్. ఎంతో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఒక్క మెడిటేషన్తో, ఒక్క ధ్యానంతో ఎవరైనా సరే వారిలో అంతర్పరివర్తన జరగడం శాస్త్రవేత్తలు గమనించారు. ఒక్క శరీరంలోనే ఎన్నో మార్పులు అంట. మనం ధ్యానంలో కూర్చున్నామంటే కళ్ళు మూసుకుని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, పతంజలి మహర్షి గారు చెప్పారు, యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే ధ్యానంలో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉంటే, సుఖ ప్రాణాయామంలో మనం ఉన్నప్పుడు చక్కగా మన మనస్సు కంప్లీట్గా ఆలోచన రాహిత్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన రాహిత్య స్థితికి, అంటే ఆలోచనలు తగ్గి 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 ఒక స్థితిలో మన మనస్సు ఒక ఆలోచనలు లేనటువంటి స్థితికి చేరుకుంటుందో, అప్పుడు మన ఫిజియలాజికల్గా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయంట. రక్త ప్రసరణే కాదు, మన గుండె చప్పుడు, గుండె ఎలా కొట్టుకుంటుంది, మన ఊపిరి ఎలా తీసుకుంటున్నామో, మన యొక్క శరీరం కండరాలు ఎలా ఉన్నాయి, ఆ ఒత్తిడి అంతా వెళ్ళిపోద్ది, స్ట్రెస్ అంతా మన నుంచి వెళ్ళిపోతుంది. అదే కాదు, మనలో ఎన్నో గ్రంథులు ఉన్నాయి, హార్మోనల్ గ్లాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రవ్యంగా చక్కగా ఎంత పాళ్ళల్లో ఆ యొక్క రసాయనాలు ఆ గ్రంథుల నుంచి రిలీజ్ కావాలో అవన్నీ కూడా తగు మోతాదులో రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్తో, ప్రయోగాలతో కనుక్కున్నారు. కాబట్టి అన్ని దేశాలు కూడా ఇవి అంగీకరించాయి. ఇది ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే లేకపోతే యుద్ధమే యుద్ధం. ఇప్పుడు మనిషికి
లోపల ఎన్నో సంఘర్షణలు, తన అంతరంగంలోనే ఎన్నో సంఘర్షణలు. మనసు ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తుంటుంది. మనిషి మనస్సులోనే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి లోపలే. సో ఒక మనిషి ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి ఈ ఈ లోపల అంతర సంఘర్షణ, ఈ అంతరంగా జరుగుతున్న ఈ యుద్ధం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆ ప్రశాంత స్థితిలో, ఆ యొక్క ఆలోచన రాహిత్య స్థితిలో, దాన్నే మనం యోగం అంటాము, ధ్యానం అంటాం. ఆ స్థితిలో ఒక మనిషి యొక్క బుద్ధితో, వివేకంతో ఎంతో చక్కగా ఈ యొక్క భూమండలం మీద అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, అందరితో సామరస్యంతో జీవించడానికి వీలవుతుంది. సో ఇప్పుడు సైన్సు, స్పిరిచువాలిటీ ఈ రెండు కూడా చక్కగా ఒక దగ్గరికి వచ్చేసినట్టే. ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించుకోవడంతో 2024 సంవత్సరంలో డిసెంబర్ 21వ తేదీన ఎప్పుడైతే ప్రకటించుకున్నారో, ఈస్ట్ వెస్ట్ అంటే ఇటు మన భారతదేశము, అటు వెస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా ఆధ్యాత్మికత, ఇటు శాస్త్రీయత, ఈ రెండు కలిసి ఆధ్యాత్మిక శాస్త్రం, ధ్యాన శాస్త్రం, ఈ రెండు కలిసాయి. అంటే మనకి సైంటిఫిక్ ఆ యొక్క టెంపర్మెంటు కావాలి, అంటే ఆ శాస్త్రీయత కావాలి, శాస్త్రీయ దృక్పథం ఉండాలి ఖచ్చితంగా. ఏది గుడ్డిగా నమ్మకూడదు. అలా అని మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో గొప్ప ఆధ్యాత్మికతను ప్రతి మనిషిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ కూడా, ప్రతి ట్రెడిషన్లోనూ, మనం ఫాలో అయ్యే పద్ధతుల్లోనూ కూడా మనం చక్కగా గమనించగలుగుతాం. ఈ రెండు కలుస్తున్నటువంటి పాయింట్ ఇప్పుడు. సో ఎన్ని ప్రయోజనాలు ధ్యానం చేస్తే. మరి ఒక వ్యక్తికి ఒక ధ్యానం వెళ్ళిందా, తెలిసిందా, ధ్యానం అభ్యాసం చేయడం స్టార్ట్ చేశారు అంటే ఇంకా వాళ్ళ లైఫ్ కంప్లీట్గా పరివర్తన చెందుతుంది. అయితే సార్, చాలామందికి కూడా ధ్యానంలో అనేక రకాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస పెట్టమని కొందరు, ఒక మంత్రాన్ని తదేకంగా జపించమని కొందరు, లేదా ఒక దీపాన్ని చూస్తూ ఏకాగ్రచిత్తంతో ఉండమని కొందరు. ఇలా పలు రకాల ధ్యాన పద్ధతులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ఎవరు దేన్ని ఏది పాటించాలనేది ఒక సంశయం. దాని గురించి. కరెక్ట్ మేడం. చాలా పద్ధతులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఒక కొండ ఎక్కుతున్నాము, ఎన్నో రకరకాల ఎన్నో దిక్కుల నుంచి కొండ పైకి ఎక్కచ్చు. అలానే ఎన్నో పద్ధతులు ఉంటాయి. కానీ ఒక సరైనటువంటిది, ఒక అంటే అందరూ సులభ సాధ్యంగా, అందరికీ చాలా సునాయాసంగా సాధన చేసుకునే మార్గం ఒకటి ఉంటుందన్నమాట. అది మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన యొక్క శ్వాస. ఎందుకంటే ధ్యానము మహాసాగరం కింద మనం పోల్చవచ్చు, ఒక ఉపమానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు, నదులు అన్నీ కలిసి ఆ సముద్రంలో కలవాల్సిందే. ఈ ధ్యానం అనేది మహాసాగరం, మహా పెద్ద సముద్రం ఇది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎవరు పట్టుకుంటారో వారు ఒక కాయటూపిరిలో గని ఉంది యోగీంద్రులకు అని అన్నమాచార్యులు చెప్పినట్టుగా, అంటే ఎవరైతే ఈ కాయపుటు ఊపిరిలో ఈ పెద్ద గని ఉందంట, అంతా ఈ ఊపిరిలోనే ఉంది, శ్వాసలోనే ఉంది ఈ కిటుకొంత. ఎవరైతే ఈ సులభ సాధ్యమైనటువంటిది, ఎవరు కూర్చున్నా, ఎవరు సాధన చేసినా ఈజీగా వాళ్ళకి వాళ్ళ యొక్క సాధన అనుభవాల నుంచి వచ్చిన అనుభవాల ద్వారానే వారికి ఆ జ్ఞానం ప్రసాదింపబడుతుంది. అది సులభ సాధ్యమైనది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అంటే మిగతా అన్నీ కరెక్ట్ అని కాదు, అవి కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ సులభంగా చేసుకునే విధంగా ఈ శ్వాస అనేది ఉంది. ఈజీగా పట్టుకోవచ్చు ఎవరైనా సరే.
ఎందుకంటే మన నాసికలో జరుగుతున్నటువంటి నిరంతరం జరుగుతున్న ఈ శ్వాస క్రియని మనం గమనిస్తూ ఉండడమే, దాన్ని చూస్తూ ఉండడమే. సో దీన్ని నేను ఈ విధంగా పోల్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రము, మిగతా అన్ని కాలువలు, నదులు అవన్నీ కూడా ఈ సముద్రంలో కలవాల్సిందే. అందుకే ఎప్పుడో ఒకప్పుడు మనం ఈ బ్రెత్ అనే ఈ యొక్క గొప్ప శ్వాస యొక్క ఈ దీనితో అనుసంధానం కావాల్సిందే. అయితే మనం శ్వాసని నియంత్రించుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అంటారు. అవును మేడం, ఎందుకంటే ఈ శ్వాసే అన్నిటికీ మూలం. ఎందుకంటే ఈ శ్వాసే ఎన్నో పంచమహాప్రాణాలుగా, పంచమహావాయువులుగా రూపాంతరం చెందుతుంది లోపల. సో ఒక్క శ్వాసే, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏదైతే జరుగుతుందో ఆ యొక్క శక్తియే మన లోపల మన యొక్క ప్రాణమయ కోశంలోకి వెళ్ళినప్పుడు పంచమహాప్రాణాలుగా మారిపోతుంది. మనం చెప్పుకున్నట్టు ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులుగా, మహావాయువులుగా మారిపోతుంది. లోపల ఎంతో కదలికలు మనం ఎప్పుడైతే ఈ గమనించడం అనేది నేర్చుకుంటామో, ఈ యొక్క మనస్సు స్థిరంగా చేసుకొని గమనిస్తూ ఉంటామో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను, మనసు ఎటూ వెళ్లకుండా ఇక్కడ నిశ్చలంగా అయిపోతుందో, అప్పుడు ఈ యొక్క మనలో ఏ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఈ యొక్క శ్వాస యొక్క మూలాన్ని పట్టుకుంటాం. ఈ శ్వాస ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది. అంటే మనం ఎక్కువ శ్వాసలు తీసుకోకుండానే తక్కువ శ్వాసలు సరిపోతాయి. ఇప్పుడు చాలామంది భావోద్వేగానికి గురైనప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు, లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు ఎక్కువ శ్వాసలు, లేకపోతే వాళ్ళు భయపడినప్పుడు కూడా ఎక్కువ శ్వాసలు తీసుకుంటారు. షాలో బ్రీదింగ్ అంటాం, చాలా ఫాస్ట్గా. లేకపోతే మన కడుపు ద్వారా చాలా డీప్గా, దీర్ఘంగా, చక్కగా శ్వాసలు బాగా రిథమిక్గా తీసుకుంటాం. సో మన శ్వాస ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నామో, ఎలా తీసుకుంటున్నామో అదంతా కూడా ధ్యానం చేసే సాధకులకు మారిపోతుంది, ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది. మనం కావాలని నియంత్రించకపోయినా మన మనస్సు ఫస్ట్ నియంత్రించబడుతుంది. ఎందుకంటే మన ఫోకస్, మన యొక్క దృష్టి, మన ధ్యాస ఎప్పుడైతే శ్వాస మీదకు మనం మరుస్తూ సాధన చేస్తుంటామో ఆటోమేటిక్గా ఈ యొక్క మనసులో ఆలోచనలన్నీ కూడా కట్ అయిపోతాయి. అప్పుడు ఇక్కడ నిలిచినప్పుడు ఈ శ్వాసలు తక్కువ అవుతాయి. శ్వాసలు ఎంత తక్కువ అవుతుంటే మన మెటబాలిక్ రేట్ కూడా, మన మెటబాలిజం, బాడీలో జరిగే ఆ యొక్క మెటబాలిజం అంతా కూడా స్లో డౌన్ అయిపోతుంది. అప్పుడు డెఫినెట్లీ మన యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎంతో శక్తి, మనకు తెలియనటువంటి ఎంతో ఎనర్జీని మనం పొందగలుగుతాం. ఇవన్నీ కూడా సైన్స్ కిందే మనం పరిగణ తీసుకోవాలి. ఎవరు ధ్యానం చేసినా కూడా వాళ్ళు ఇవన్నీ లోపల జరుగుతుంటాయి. సార్, మీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిత్యం కూడా ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటారు, ఎంతో మందికి కూడా ధ్యానం నేర్పించారు, ఎంతో మందికి కూడా ఒక ఆధ్యాత్మిక పరంగానే కానివ్వండి, వైజ్ఞానిక పరంగానే కానివ్వండి ఎంతో చైతన్యాన్ని కలిగించారు. అయితే చాలామంది కూడా ఒక రకంగా ఒక మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తే కూడా రోగాలు నయమవుతాయి అంటారు, నిజమేనంటారా? కరెక్ట్ మేడం. ఎందుకంటే చాలా వరకు జబ్బులన్నీ కూడా సైకోసొమాటిక్ ఇల్నెసెస్ అని చెప్పుకోవచ్చు. సైకోసొమాటిక్ అంటే మానసిక జనిత జబ్బులే. అంటే మనం ఏదైతే కొంత ఒత్తిడి అయితే మనం తట్టుకోగలం. ఆ ఒత్తిడి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాల ఒత్తిడి అలా 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 కంటిన్యూ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అవుతుంది. వాళ్ళు మన శరీరంలో ఆ యొక్క ప్రభావం మన మీద పడి కొన్ని రోగాలు ఖచ్చితంగా వస్తాయి, రుగ్మతలు వచ్చేస్తాయి, సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఎవరైతే ధ్యానం చేస్తారో ఫస్ట్ థింగ్ వాళ్ళలో బెనిఫిట్ పొందేది ఏంటంటే వాళ్ళ యొక్క మనసు ఎంత తేలికైపోతుందంటే హాయిగా ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ మానసిక జనిత జబ్బులు అవన్నీ కూడా ఫస్ట్ ఆ రిజల్ట్స్ వాళ్ళు చూడగలుగుతారు అనమాట.
వాళ్ళు స్లో డౌన్ అవుతుంది, వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ అంతా స్లో డౌన్ అయ్యి చాలా నిదానంగా అవుతారు. అప్పుడు దాని యొక్క ప్రభావం వలన ఈ యొక్క రోగాలు ఇవన్నీ కూడా మటుమాయం అయిపోతుంటాయి. ఎట్లా అంటే ఈ మానసిక జనిత జబ్బులు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు చాలామంది సైంటిస్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే భయంతోనూ కొన్ని నెగటివ్ ఎమోషన్స్తోనూ నెగటివ్ స్ట్రెస్ఫుల్ స్టేట్స్లో ఉంటారో వాళ్ళ కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి అన్నమాట. దానివలన కంట్రాక్షన్, మన బాడీలో నొప్పులు ఉంటాయి, ఒక స్టిఫ్గా ఉంటుంది బాడీ, వాళ్ళ నడిచే నడక విధానంలో కానీ అన్ని నొప్పులు అనమాట. బ్యాక్ పెయిన్ నుంచి అన్ని రకాల నొప్పులు. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో శరీరం రిలాక్స్ అయిపోతుంది, శరీరము కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఆటోమేటిక్గా నొప్పులు తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ రిలాక్సేషన్ అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. మెడిటేషన్లో ఎవరు చేసినా కూడా ఫస్ట్ థింగ్ మనం ఎంతో విశ్రాంతి స్థితిని పొందుతాం అనమాట. ఎంతో మనం నిద్రపోయి 6 గంటలు ఎంత విశ్రాంత స్థితి, ఎంత ప్రశాంత స్థితి మనకు కలుగుతుందో అలాంటిది ఒక 40 నిమిషాలు ధ్యానంలో మనకు కలుగుతుంది. సో అది దానివలన ఈ రోగాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు హెడేక్స్ చిన్నవి, ఇవన్నీ చాలా చిన్నవి. చాలామంది ఎంతోమంది ధ్యానులు వాళ్ళ అనుభవాలు వింటుంటే చాలా మనకి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎందుకంటే నేను మెడికల్ డాక్టర్ని, కానీ నేను ఎంతోమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉంటాను. వాళ్ళ యొక్క రోగాలు నయం చేసుకున్న వాళ్ళు సిన్సియర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ మానసిక జనిత జబ్బులన్నీ ఏదో ఇంపాసిబుల్ అయినవన్నీ కూడా చక్కగా హీల్ చేసుకున్న వాళ్ళు ఎన్ని విన్నానో, ఎంత పరివర్తన చేసుకున్నారో వాళ్ళు, ఎంత వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలిగారో. అన్నీ పాసిబుల్, ఖచ్చితంగా చెయ్యాలి. మెడిటేషన్ ఏదైతే మనకి బెనిఫిషియల్గా ఉంటుందో ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయాలి. సార్, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అసలు ఈ ధ్యానం అనేది ఎంతసేపు చేయాలంటారు, ఎలా చేయాలంటారు? సో జనరల్గా ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే మనకి ఎంత వయస్సు ఉందో అన్ని నిమిషాలు మనం ధ్యాన సాధన చేయడం అనేది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, 10 సంవత్సరాలే, కానీ 10 నిమిషాలు చాలు వాళ్ళకి. 40 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి 40 నిమిషాలు చేయాలి, 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు. ఎందుకంటే మనం వయస్సు పెరిగే కొద్దీ మన ఆలోచనలు ఎక్కువ పెరుగుతాయి. అందుకే మినిమం టైం అంత సమయాన్ని మనం కేటాయించుకొని ఆ చక్కని సుఖాసనంలో మన 2 చేతులు కూడా కలిపి కట్టుకొని చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చోవచ్చు, హాయిగా కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి. స్థిర సుఖమాసనం అంటాం అన్నమాట. హాయిగా కూర్చోవాలి. కళ్ళు 2 కూడా మూసుకుని మన ఉచ్ఛ్వాస, మన నిశ్వాస, మన నాసిక రంధ్రాల్లోకి వెళ్తున్నటువంటి లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి. మనం గట్టిగా తీసుకోక్కర్లేదు, లేకపోతే దాన్ని నియంత్రించక్కర్లేదు. సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనించడం చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఆ టెక్నిక్ పట్టుకోవడం కొంచెం కష్టమవుతుంది, కానీ 2-3 రోజులు ప్రాక్టీస్ చేసిన ఎవరికైనా సరే ఎట్లా శ్వాసను గమనించాలనేది తెలిసిపోతుంది. గమనిస్తూ ఉండాలి. శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. సో మినిమం మన ఎంత వయసు ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ఎలా చేయాలి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉండడం. అంటే దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే ఆనాపానసతి ధ్యానం అంటాము, లేకపోతే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటాం, సుఖ ప్రాణాయామం అని కూడా అనొచ్చు. అంటే మన న్యాచురల్గా సహజంగా జరుగుతున్న ఈ శ్వాసక్రియతో మనం అనుసంధానమై ఉండడం, దానితో గమనిస్తూ ఉండడం అంతే. మనం ఇంకా ఏ ఆలోచన అక్కర్లేదు. గతం గురించిన ఆలోచనలు వద్దు, భవిష్యత్తు గురించిన ప్లానింగు ఏమీ అవసరం లేదు. ఈ వర్తమానం గురించి ఏ ఆలోచనలోకి లేకుండా గమనించడం అనేది చేస్తుంటాం ఇక్కడ, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం. సో ఇప్పుడు మన పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, కోటి పూజ సమం స్తోత్రం, కోటి జపం సమం ధ్యానం, ధ్యాన కోటి మనోలయం. అంటే కోటి పూజలు
చేస్తే ఒక స్తోత్రానికి ఈక్వలెంట్ అంట. కోటి స్తోత్రాలు చేస్తే జపానికి ఈక్వలెంట్, కోటి జపాలు చేస్తే ధ్యానానికి ఈక్వలెంట్. ధ్యాన కోటి మనోలయం, మనస్సు లయమైపోతుంది. అంటే ఎంత చక్కని ఆ ఫార్ములా మనకి చెప్పబడిందంటే ఎన్నో పద్ధతుల గురించి చెప్పుకుంటుంటాం. మరి మనకి ధ్యానం తెలిసినప్పుడు చాలా సులభమైనటువంటిదే, చాలా కష్టమనే భావన అందరిలో చేయబడింది. కానీ యాక్చువల్గా ఎంత మనకు ఆ రుచి తెలిస్తే మాత్రం, ఎలా చేయాలో పట్టుకుంటే మాత్రం మనం దాని ద్వారా ఎంత ప్రోగ్రెస్ అవుతామంటే, ఎంత డెవలప్ కాగలమంటే అన్ని బెనిఫిట్స్ వస్తాయి మనకి. సో చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడం. ఈ శ్వాస మీద ధ్యాస అనే ఈ మెథడు అందరికీ శ్వాస ఉంటుంది. ఎవరైనా సరే పుట్టిన ప్రతి మనిషికి శ్వాస ఉంటుంది. కాబట్టి ఆ శ్వాసను గమనించడమే చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట, ఈజియెస్ట్ ప్రక్రియ. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా ఇంత సులువా అని అనిపిస్తుంది. సార్, మరి ఈ ధ్యానం చేసేటప్పుడు ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆహార నియమాల్లో ఎప్పుడు కూడా మనం సాత్విక ఆహారము మనకి ఎప్పుడు కూడా మన శరీరానికి, మన సాధనకు కానీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే తామసికమైనటువంటి ఆహారం తిన్నప్పుడు మనం ధ్యానం కూడా సరిగా కూర్చోలేము. తామసికమైనటువంటి ఏ ఆహారమైనా కూడా నిషేధం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాంసాహారము తిన్నప్పుడు మన పేగుల్లో ఎక్కువ కాలము అది జీర్ణక్రియ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ మనం ఆ ఎనర్జీ అంతా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికే సరిపోతుంది. సో ఎవరైతే ధ్యాన సాధన చేస్తుంటారో వారు న్యాచురల్గానే వాళ్ళకి ఆహారంలో కూడా న్యాచురల్గా చేంజెస్ వచ్చేస్తాయి. వాళ్ళకి తేలికైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని వాళ్ళకే మనసులో అనిపిస్తుంది కూడా. అది చాలామంది ధ్యానులలో నేను విన్నాను. వాళ్ళేమి ఎవరో చెప్పి బలవంతంగా వాళ్ళ ఆహార పద్ధతులు మార్చుకోవడం ఏమీ చేయలేదు. వాళ్ళు ఓన్లీ ధ్యానం చేస్తున్నారు. న్యాచురల్గా వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి. చాలామంది తామసికమైనటువంటిది, రాజసికమైనది తగ్గిపోయి ఎక్కువ సాత్విక ఆహారం, చక్కని కాయగూరలతో చేసినటువంటి వంటలు, తర్వాత అవి కూడా మన సాత్వికంగా, చాలా సాత్వికంగా ఉండేటువంటి ఆహారాన్ని, ఫలాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అన్నమాట ధ్యానులు. సో కొంతమంది ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం చేస్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే ఇంకా వాళ్ళు ధ్యాన సాధన ఆ యొక్క ఎలా ఈ శ్వాసతో అనుసంధానమై, శ్వాసతో మనం ఒకటై ఏకమై ఆలోచన రాహిత్య స్థితి, మనస్సు నిశ్చలమైన స్థితి, ఆ యొక్క నిశ్చల స్థితిని పొందగలనే ప్రయత్నం చేస్తుంటారు కదా, వారికి ఖచ్చితంగా ఈ ఆహార నియమాలు చాలా ఉపయోగపడతాయి అలా ప్రాక్టీస్ చేయడం వలన. చాలా బాగా తెలియజేశారు సార్. అంటే చాలామంది కూడా తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, ఇదంతా పాటించాలా అన్న వారికి చక్కగా వివరణ అందించారు. సార్, ఇంకో డౌట్ ఏంటంటే అసలు ధ్యానం చేస్తే కూడా ఏకాగ్రత అనేది పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ధ్యానంలో మన బ్రెయిన్లో కూడా రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. మన 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. వాటి మధ్యన కూడా సమన్వయం అనేది చక్కగా జరిగి మన న్యూరోనల్ సెల్స్, మెదడు కణాలు ఉత్తేజితం కావడం జరుగుతుంది. దానివలన మన యొక్క సైంటిస్ట్ కూడా ఈ యొక్క కొన్ని స్కానింగ్ ప్రొసీజర్స్ ద్వారా మెడిటేటర్స్లో మెడిటేషన్ మునుపు, మెడిటేషన్ చేసేటప్పుడు, మెడిటేషన్ తర్వాత ఆ చేంజెస్ అన్నీ కూడా స్కాన్స్ తీసి, పెట్ స్కాన్స్ అని, ఎంఆర్ఐ స్కాన్స్ అని ఇవన్నీ తీసి వాళ్ళు చూసింది ఏంటంటే ఈ బ్లడ్ సప్లై ఈ ఫ్రాంటల్ లోబ్స్ అని ఉంటాయి అన్నమాట, మన మెదడు యొక్క ముందర భాగం. ఈ ముందర భాగంలో ఎక్కువ మంచి రక్త ప్రసరణ జరగడం అనేది, ఆ వాస్కులర్ బ్లడ్ సప్లై ఎక్కువ కావడం అనేది చూశారు.
అది ఏంటంటే ఈ ప్లేసెస్ అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ, ఏకాగ్రతకి మనకి ఉపయోగపడేది. సో ఇది శాస్త్రీయంగా సైంటిస్టులు, న్యూరో సైంటిస్టులు వీళ్ళంతా కూడా ప్రయోగాలు చేసి కనుక్కున్నారు. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఏకాగ్రత ఎలా వస్తుంది, మెమరీ పవర్, జ్ఞాపక శక్తి అమోఘంగా పెరిగిపోతుంది. ఎంత గొప్ప అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి. ఏక సంధ్యాగ్రహం అని మనం వింటుంటాం భారతదేశంలో. అంటే స్వామి వివేకానంద గారు ఏక సంధ్యాగ్రహం, ఒక్కసారి పుస్తకం అలా పట్టుకుంటే పుస్తకాన్ని విత్ ఇన్ నో టైమ్ ఏకాగ్రతతో, శ్రద్ధతో విత్ ఇన్ అవర్లో ఒక పెద్ద పెద్ద 400-500 పేజీల పుస్తకాలు చదివేసేవాళ్ళంట స్వామి వివేకానంద గారు. ఎందుకంటే అది ధ్యానం ద్వారానే పాసిబుల్. అది ఎవరు ధ్యానం చేసినా కూడా ఈ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతారు, ఖచ్చితంగా పొందుతారు. స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఉద్యోగులకు కానీ, ఎవరికైనా సరే ఈ ఏకాగ్రత కావాలి, ఈ మెమరీ పవర్ కావాలి, తర్వాత ఫోకస్ చేయగలగాలి. వాళ్ళు ఏ పని చేస్తున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి ఫోకస్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను, ఆ డ్రైవింగ్ నేను కొంచెం శ్రద్ధ తగ్గిందా, ఎక్కువ యాక్సిడెంట్స్ దానివల్లనే జరుగుతున్నాయి. ఏకాగ్రత లేదు, వాళ్ళు మనసు ఎక్కడో వెళ్తుంది, ఆ మూమెంట్లో బ్రేక్ వేయాల్సిన బ్రేక్ లేరు, ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకూడని ప్లేస్లో ఫాస్ట్గా వెళ్ళడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మెడిటేషన్తో ఎన్ని చక్కని ప్రయోజనాలంటే ఇవన్నీ ఏకాగ్రత, మన బుద్ధి కుశలత పెరుగుతుంది, మన బుద్ధిని బాగా మనం వికసింప చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ బుద్ధి అన్ని నిర్ణయాత్మకంగా ఉంటుంది. అంటే అన్ని నిర్ణయాలు తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకునేది బుద్ధి. ఈ మనస్సు కంటే ఈ బుద్ధే ఇంపార్టెంట్. ఆ బుద్ధి బాగా ధ్యానం చేసుకునే వాళ్ళకి ఆ ఇంటలెక్ట్ బాగా పెరుగుతుంది. ఎన్నో బెనిఫిట్స్ మేడం, 1-10 1,000 రకాలైనటువంటి ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయన్నమాట మెడిటేషన్ చేసిన వాళ్ళకి. చాలా బాగా తెలియజేశారు సార్. చివరిగా లాస్ట్గా ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం క్లుప్తంగా. మనం అందరం కూడా నా జీవితము నేను మార్చుకోలేకపోతున్నాను, నేను అనుకున్న విధానంగా నేను జీవించలేకపోతున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ఒక సామరస్యంతో జీవించాలి, మరి ఒక జ్ఞానంతో జీవించాలనే కోరుకుంటారు. అందరికీ అదే ఉంటుంది. కానీ నేను అలా చేయలేకపోతున్నా అనే భావన ఉంటుంది కదా, అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే చాలామంది వరకు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు సహాయపడతారు అని వేచి ఉంటాం అన్నమాట, వేచి చూస్తూ ఉంటాం. ఒక సేవియర్ వచ్చి నన్ను సేవ్ చేస్తాడు, కానీ అలాంటిది ఏమీ ఉండదు. మనల్ని మనం రక్షించుకోవాల్సిందే. మన సాధనే మనతో ఉండేది, మన ధ్యాన సాధన. అందుకే మన భారతదేశంలో మన ఋషులు, యోగులు వీరంతా చెప్పినది మన సాధన మనం చేస్తే, మనం చేయాల్సినవి మనం చేస్తే మనకు రావాల్సినవన్నీ వస్తాయి, ఎన్నో ఉపయోగాలు. అందుకే ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం అనుకోక్కర్లేదు. మనం ధ్యానం చేస్తే ఫస్ట్ మన ప్రశాంతత, మన కుటుంబంలో ఆ ప్రశాంతత వస్తుంది. మన కుటుంబంలో ప్రశాంతత వస్తే మన ఊరు ప్రశాంతంగా అయిపోతుంది. మన ఊరు ప్రశాంతం అయితే మన దేశం ప్రశాంతం అయిపోద్ది. మన దేశం ప్రశాంతం, ఎన్నో దేశాలు కూడా ఈ ప్రశాంతంగా ప్రపంచ శాంతి కోసం మనం అంతా అనుకుంటుంటాం కదా, అది సుసాధ్యం అయిపోతుంది. అందుకే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్. మన ఫస్ట్ ఎవరైతే మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, మన సాధన స్టార్ట్ చేయాలి. ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇది ఒకటి, ఈ ధ్యానం అనేది ఒక్కటే మనకి అందిందా, ప్రతి మనిషికి అందిందా, ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక పరమ శాంతితో నిండిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కోఆపరేషన్తో, కొలాబరేషన్తో, ఎంతో గొప్ప సామరస్యంతో, ఫ్రెండ్షిప్తో, మైత్రితో జీవనం చేయగలిగే ఆ గొప్ప పరిస్థితి మన భూమండలం మీద, మన ప్రపంచంలో అది వస్తుంది ఖచ్చితంగా. ఇదే మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా తెలియజేశారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధ్యానం గురించి, వాటి ప్రయోజనాల గురించి మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వీక్షించారు కదండి,
ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు.